మన ముకుంద జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. తులారాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది? వీరి లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుందా? కార్తీక మాసాన్ని వీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సో తులా అనగానే బ్యాలెన్స్ మీ నోట్ అమ్మట అదే వచ్చింది. ఓకే, వీళ్ళంతా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు లైఫ్. తులా రాశి వాళ్ళకి బాగుంది హోల్ ఇయర్లో. అయితే లాస్ట్ మంత్ లేదంటే లాస్ట్ మంత్ వీళ్ళకి సరిగా లేదు. చాలా మందికి జాబుల్లో ఇబ్బందులు పడిపోయారు, జాబుల్లో ప్రాజెక్ట్ చెప్పారు. పోయిన 2 నెలలు. ఇప్పుడు నవంబర్ చెప్పుకుంటాం కదా, అక్టోబర్ అనుకోండి. సో సెప్టెంబర్ 15th నుంచి ఒక 40 days, లాస్ట్ 40 days చూస్తే కొంతమందికి జాబుల్లో చాలా ఇబ్బంది పడిపోయారు. జాబులు ప్రాజెక్ట్ అయిపోవటం, లేదంటే ఆన్ బెంచ్లోకి రావటం, ఇబ్బందులు పడిపోవటం, లేదంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళు నిరుత్సాహంగా ఉండేసి ఇబ్బందులకు గురయ్యారు. ఓకే. అయితే ఈ మంత్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఈ మంత్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళకి ప్రాబ్లం. అంటే వీళ్ళే కావాలని స్వయం కృతాపరాధం అంటారు చూడండి, అది చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాలు చాలా క్యాజువల్గా తీసేసుకుంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటారు. దీనితో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే వీళ్ళ యొక్క కేర్లెస్నెస్తో వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే, మిగతా అన్ని విషయాల్లో లాస్ట్ 45 daysతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది ఈ మంత్ అని మనం తెలుసుకోవచ్చు. అందులో తులారాశి నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 అంతా మనకి తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న ఈ అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారు. మనకి 5 గ్రహాలు యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉందండి. గురువు మారున్నారు. గురువు యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి కర్కాటక రాశిలో మారటంతో వీళ్ళకి ప్రొఫెషనల్ కొంచెం ధన వ్యవహారంలో స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా మారుండటంతో ఓవరాల్గా గ్రహాల యొక్క ఇంపాక్ట్ అంత పెద్ద సీరియస్గా ప్రాబ్లమ్స్ కలగజేసేది అయితే ఏమీ లేదు. సో ఏదైనా కనుక ప్రాబ్లం ఉందంటే వీళ్ళు రాంగ్ మిస్టేకులు చేయటమే తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని చెప్పుకోవచ్చు. గ్రహం వైజు ఎక్కువగా గురుడు వల్ల ధనానికి కొంచెం హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడు వల్ల ధనం వస్తుంది, మళ్ళీ కుజుని వల్ల ధనం పోతుంది, బుధుడు వల్ల ధనం వస్తుంది, శుక్రుడు వల్ల అఖిలవేశ భోగం. అంటే చూసుకుంటే ధనం వస్తూ పోతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి కంఫర్టబుల్గా ఎంజాయబుల్గా ఉంటారు అన్నది వ్యవహారం. సో అవుట్పుట్ ఈజ్ ఓకే, కంఫర్టబుల్గా అంటే ఇన్ బిట్వీన్ కమింగ్ గోయింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా మ్యాక్సిమం వీళ్ళ యొక్క ఓన్ రాంగ్ డెసిషన్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ, ఈవెన్ ప్రమోషన్ కానివ్వండి, ఆఫర్లు కానివ్వండి, ఎంప్లాయీస్ తీసుకుంటే ఇలాంటి ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఇలానే ఉంటుంది. దే టేక్ ఇట్ గ్రాంటెడ్, అయిపోతుందిలే ఏముంది అన్నట్టు ఒక క్యాజువల్గా ఉండటంతో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది ఈ మంత్లో. మంచి క్వాలిటీ ఫోకస్డ్గా ఉండకుండా డైవర్ట్ అయిపోతుంటో ఛాన్సెస్ ఆఫ్ వెళ్ళడం ఏదన్నా. సో మనకేం చెప్తారు, 2వ ఇంట్లో సూర్యుడు ఉంటే హీనత్వం, దుష్ట సంసర్గం, మనస్తాపం, వృధా నిష్ఫలం, కృషి వాణిజ్యం, విత్తరాశి గతి అని చెప్తూ ఉంటారు. సూర్యుడు 2వ ఇంట్లో ఉండడంతో శారీరకంగా టైర్డ్నెస్ ఉంటుంది. అది కాదు మెయిన్, దుష్ట సంసర్గం, దుష్టులతో సహవాసం చేస్తారు. ఎప్పుడైతే దుష్టులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే మనస్తాపానికి గురవుతారు. దీంతో ఏమవుతుందంటే మనం ఎక్కడైతే అవుట్పుట్ మన ప్రొడక్ట్ చేయాలో ఏదైనా కనుక పని చేస్తే కృషి నిష్ఫలం, అంటే వ్యాపారం చేసిన, బిజినెస్ చేసిన అందులో ఫలితం ఉండదంట. ఎలా ఉంటుంది ఇక్కడ మైండ్ అంటే హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇతరుల చేత మోసగించబడతారు. అంటే ఏదన్నా పెద్ద డీలింగ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా ఇలా మనసుని డైవర్ట్ చేసి వీళ్ళని బొట్లో వేసుకునే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ వర్డ్ ఏమో. ఓకే, ప్రలోభాలకు గురి చేసి మీ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి, పర్టికులర్గా లేడీస్. ఈ మధ్య చాలామంది నాకు చెప్పకూడదు కానివ్వండి, కొంతమంది డైవర్స్లు వచ్చేస్తుంటాయి. ఆ వచ్చేసినప్పుడు వీళ్ళు బాగా స్ట్రెస్లో ఉంటారండి. వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చేసి వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది, మాకు కూడా డైవర్స్లు అవుతున్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, ఈలోపు మనం కలిసి ఉంటారు. ఈ తర్వాత ఏమవుతుంది, అదంతా ఫేక్, బోగస్. వీళ్ళనేదో రాబట్టుకోవాలని అలా స్టోరీ చెప్పేసి వీళ్ళకి దగ్గర అవుతారు. తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యో మాకు ఇంకా డైవర్స్లు కాలేదు, మా మిస్సెస్ లేదు మా హస్బెండ్ వస్తున్నారు, మేము వెళ్ళిపోవటం కుదరదు, సారీ అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. మరి అవతల వాళ్ళు ఎలా ఉంటారండి? ఇలాంటి నాకు 4-5 కేసులు తగిలండి. ఎన్ఆర్ఐలో ఇండియన్స్ కూడా వచ్చేసినాయి. చూడండి, ఈ టైంలో తులారాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఏమవుతుందంటే మీ యొక్క అటెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు అనుకుంటాం కదండి ఎమోషనల్ సపోర్ట్ అని, దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని కొంతకాలం మళ్ళీ ఏదో డ్రామా చేసి మళ్ళీ వెళ్ళిపోయేసి మళ్ళీ చూడండి
సేమ్ ట్రాప్ లో పడుతున్నాడు, సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు. ఇది కర్మ అంటారు. రాహుకేతుల దోషాలు, వివాహ దోషంలో ఉంటుంది, ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసుకోవాలి, లేదంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను అదే చెప్తూ ఉంటాను మీకు. మీ పోయి అదే ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, మంచి వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? మైండ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్. అందులో రాహుకేతుల ప్రభావం ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది అది. సో వీళ్ళకి ఈ టైంలో ఇలాంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ మ్యాటర్స్లో కానీ చూడండి, మనం నమ్మేస్తాం కదండి. తీసుకునేటప్పుడు మంచి అని అనుకుంటాం కదా. మన బ్రెయిన్ అది అవకాశమా, లేదంటే మనల్ని ట్రాప్ చేస్తున్నారా, లేదంటే మనల్ని ఏమంటారండి, అది అవకాశం అయి ఉండవచ్చు, లేదంటే మనకి వాళ్ళ పన్నాగం పడినట్టు అయినా ఉండొచ్చు. రెండు ఒకేలాగా ఉంటాయి కదా, మనకు తెలియదు. కొంతకాలం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకని ఈ టైప్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. రాశి వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. దీనికి కుజుడు కూడా 2వ ఇంట్లో ఉండటం, 9వ ఇంట్లో దృష్టిని చూడటంతో ఇది కూడా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క. చూసారు, ఇక్కడ కూడా అదే ఉంది. సూర్యుడు ఏదైతే పని చేస్తున్నాడో ఆయనకు హెల్పింగ్కి కుజుడు కూడా వచ్చేసి సేమ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి దేహంలో బలం తగ్గినట్లు ఉంటారు, మనసులో టెన్షన్స్ ఉంటాయి, చేస్తే పనికి రిజల్ట్ రాదు. వీళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దుర్మార్గులు వచ్చేసి వీళ్ళ మీద పడిపోతారు. ఓకే, సదా వీళ్ళకేమో అంటే కొంచెం ప్రీతికరంగా చెప్పటం, లేదంటే ఇద్దరికండి, ఇట్ అప్లైస్ బోత్ ఆర్ జెంట్స్ అండ్ ఫిమేల్స్ బోత్. అబ్బాయిలు పడరని ఏమి ఉండదండి, అబ్బాయిలు పడే వాళ్ళకి ఉంటుంది. కాకపోతే మనం ఒక డైరెక్షన్లో చూస్తాం కాబట్టి సొసైటీలో. బట్ ఈక్వల్గా జెంట్స్ నష్టపోయిన కేసులు కానీ చాలా ఉంటాయి కదండి. దుర్మార్గుల సహవాసం వచ్చేసండి. వీళ్ళు చుట్టూ వచ్చేసి వీళ్ళని రకరకాల ప్రలోభాలకు గురిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బాబు తులరాశి గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా ఇయర్ అంతా బాగుంది మీకు, ఏదో ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి. అందుకని మనకి ఈ టైంలో కార్తీక మాసం వచ్చింది వీళ్ళకి. అట్లీస్ట్ గుళ్ళు తిరగండి, సోమవారాలు చేసేసుకోండి. కార్తీక మాసానికి ఆధ్యాత్మిక స్పెండ్ చేస్తే ఈ మైండ్ అనేది అటు పోకుండా ఉంటుందని. అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇది చాలా మంచి జరుగుతుంది. ఏ విధంగా అంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, పరస్త్రీలతో లేదంటే పరపురుషులతో సుఖంగా ఉండటం, చేసిన పనుల వల్ల ధనలాభం కూడా ఉంది. సో ఇక్కడ అగైన్ ఏమంటేనండి, మీకు ఇంటరాక్టింగ్ వేరే వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. మేక్ షూర్ అదర్ పర్సన్ చాలా ఆథెంటిక్ మంచివాళ్ళు అనుకుని కలవటం చేస్తే అదేమంటే సత్సంగ్ అంటారు. సో అందుకని మీకు లేడీస్ ఎఫినిటీ ఆర్ జెంట్ ఎఫినిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి వాళ్ళు అని చేసుకోవాలి. ఇదే రాసి నేను ఎవరికో ఇట్లా సిమిలర్గా ఉంటాయి కదండి, ఒకనొక టైంలో చేశానండి. నాకు ఫోన్ చేసి, గురుగారు మీరు భలే చెప్పారండి, నాకు ఇలానే జరిగిందండి, ఒక బ్యాడ్ కంపెనీ ఉందండి, ఎంత వదిలించుకోలేకపోతున్నానండి, ఎమోషనల్గా అయిపోతున్నానండి, నా టైం ఎనర్జీ మొత్తం పోతుందండి, ఏంటంటే రెమెడీ సూచించారా? రెమెడీస్ అన్నిటికి ఉంటాయి కదా, వర్కౌట్ అయిందా? ఖచ్చితంగా అవ్వాలి, నమ్మకం అని కదా, వాళ్ళు తెలకపోవటం చేసుకోలేరు అంతే, సింపుల్. ఒకసారి వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ అయ్యారనుకోండి, దాన్ని ఎప్పటికి వదలరు. నా దగ్గర రిపీటెడ్గా హోమాలు చెప్పుకుని చాలామంది ఉంటారండి. నాకు హ్యాపీ అంటే డబ్బులు వస్తున్నాయని కాదు, వాళ్ళ ప్రాబ్లమ్ని మనం రిపీటెడ్గా చేస్తున్నాం కాబట్టి. మొదట్లో నమ్మొచ్చారు కదండి, నేనెవరో వాళ్ళెవరో తెలియదు, ఎక్కడో ఆన్లైన్లో ఉంటారు, మరి ఫారిన్లో ఉంటారు, నాకు అసలు చూడకూడదు. నాకు ఒకసారి అది ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను. ఎక్కడో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ కూర్చొని ఉంటారు, ఇంకా తల్లిదండ్రులు వదుకొని కష్టాలు పడి తిన్నారో తెలియదు, ఆ బ్రెడ్లు గిడ్లు అన్నీ తినేసి ఆ వాతావరణంలో ఉండేసి సంపాదించుకుంటారు. అట్లాంటి సంపాదించుకున్న డబ్బు వాళ్ళకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు హోమాలు ఏం చేసుకుని డబ్బులు అకౌంట్లో వేస్తారు. చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాను నేను. మీ ఎంత డబ్బు వేస్తారు, ఒకసారి అంటాను ఏంటండి ఎలా చేస్తారండి, లేదండి మీ మీద నమ్మకం ఉందండి చేయండి. కొంతమంది చాలా ఇంటెలిజెంట్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నాకు చేస్తారు, నాది ఎలా ఎంతకాలం మించున్నారు, ఎక్కడ చదువుకున్నారు ఏంటి, గూగుల్ అన్నీ తెలిసిపోతాయి కదండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అవన్నీ చూసుకొని లేదండి మేము వేరే అథెంటిక్ కావాలని. అందుకని ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి తులారాశి వాళ్ళు చక్కగా ఈ రెమెడీస్ అన్ని చేసుకుంటే ప్రకారం బాగుంది. నక్షత్రాల ప్రకారం వీళ్ళకి నక్షత్రం ప్రకారం కూడాను కొంచెం మిక్స్డ్గా ఉందండి. చూసుకుంటే వీళ్ళకి అంటే వీళ్ళకి మొదటి నుంచి కొంచెం ఇదిగానే ఉంది. చిత్తా నక్షత్రాలకు ఫస్ట్ ఐశ్వర్యప్రదంగా బాగుంటుంది, ధనలాభం బాగుందండి, పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతారు. ఒక ప్రాబ్లం ఏంటంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు బాగుంటుంది, ధనము బాగుంటుంది, పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి నాశనము కలహము చూపిస్తుంది. ఏదో ఒకటి అనుకుంటుంది, ఆ పని కాకుండా ఇబ్బంది పడతారు, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, మృష్టాన్నం. బట్ నెగిటివ్ సైడ్ వీళ్ళకి నాశనము, మరణము, మృత్యు, భయము చూపిస్తుంది. అన్నీ ఉన్నాయి, చాలా మిక్స్డ్గా ఉంది, చాలా ఎమోషనల్. అందుకని వీళ్ళు విశాఖ నక్షత్రంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రంలో భూదేవి పుట్టిందని చెప్తారు మనకి.
భూదేవి పుట్టిందండి విశాఖ నక్షత్రంలో. అంత ఓర్పు సహనం ఉంటుందా వాళ్ళకి కూడా? ఆల్మోస్ట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఫెర్టిలిటీ. విశాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. మల్టీ బ్రాంచెస్, చాలా మంచి ఆల్రౌండర్స్ నక్షత్రం. లాగానా? ఆల్రౌండర్స్. ఎక్కడైనా కనుక గ్రోత్ రావాలి, సక్సెస్ మల్టిప్లై అవ్వాలనుకుంటే వీళ్ళని పట్టుకోవాలి. సో మనం సక్సెస్ఫుల్ జాబ్ వచ్చింది, హ్యాపీ. ఓ బిజినెస్ సక్సెస్ ఏమో హ్యాపీ. నెక్స్ట్ ఏం చేయాలంటే వీళ్ళు తీసుకెళ్ళి రిప్లికేట్ పెడతారు. నెక్స్ట్ బ్రాంచ్. శాఖలు అంటే ఏంటంటే బ్రాంచెస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ని అన్ని విధాలుగా బ్రేక్ డౌన్ చేసేసి ఎక్కడికక్కడ ఇచ్చేసి మల్టీ గ్రోత్ తీసుకొస్తుంటారు. అందుకని చెప్పేసి వీళ్ళకి విశాఖ నక్షత్రంలో అమ్మవారు భూదేవి శ్రీదేవి అంటాం కదా, మనం ఎక్కువ శ్రీదేవిని అనుకుంటామండి. మనకు యాక్చువల్గా మనం పుట్టి మనం భూమి మీద ఉండడానికి కారణం భూదేవి. లాస్ట్లో మనం పోయేది కూడా భూదేవిలోకి, వచ్చేది కూడా అక్కడి నుంచే. అందుకని చెప్పేసి శ్రీదేవి భూదేవి అంటారు, భూదేవి శ్రీదేవి అంటారు. ఏంటంటే మనం ఎక్కువ భూదేవిని మర్చిపోతూ ఉంటాం. అందుకే మనకి ఏది ప్లెంటీగా ఉంటే దాన్ని వదిలేస్తాం. లేని దాని గురించి మాకు కారు కావాలి, బంగ్లా కావాలి, దాని గురించి శ్రీలక్ష్మిని పట్టుకుంటాం అనమాట. అందుకని లక్ష్మీ మనకి పంపు. ఎందుకని విశాఖ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అనమాట. సో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం పరిహారాలు చేసుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు ఉన్నాయి. ధనం దగ్గర నుంచి, రిలేషన్షిప్ దగ్గర నుంచి, జాబ్ దగ్గర నుంచి ఉన్నాయి. 4 ప్రాబ్లంలు ఎక్కువ లేవు. ధర్మార్థ కామమోక్ష ఏ ప్రాబ్లమ్స్ అంతా తిరిగేది. కరెక్ట్, వెరీ వెల్ సార్. మరి ఎలాంటి పరిహారాలు సూచిస్తారండి వీళ్ళకి? సో వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి అండి, సపోజ్ అంతా బాగుండాలి. ఇన్ కేసు ఏదైనా కానీ బాగలేకపోతే పర్టికులర్ ప్రాబ్లం మనం అప్రోచ్ అయితే హారోస్కోప్ చూడొచ్చు. ఇన్ కేసు ఎవరైనా కనుక ధనంతో ప్రాబ్లం పడుతూ ఉంటే మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఒకటి చేస్తాం, లేదంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకోవచ్చు. వీళ్ళ మీద ఎక్కువ శత్రువులు ప్రభావం ఏమైనా కనుక ఉంటే వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణలు చేస్తూ ఉంటే, సో రకరకాలు చేస్తూ ఉంటారండి. వీళ్ళు పక్కన ఓల్డ్ లేడీ ఒక ఉండేది పాపం, 80 years 65 ఏమో ఉండేది. పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఈ పక్కన ఉన్న నైబర్స్ వాళ్ళు ఆస్తి గురించి దగ్గర ఇబ్బందులు పెట్టేసేవాళ్ళు. నైట్ నిద్ర కూడా పోయేది కదంటే. మేము ఇంటికి వెళ్ళిపోయా కూర్చోబెట్టి బగలాముఖి ఇవన్నీ చేసి పెట్టేసాము అంటాం. ఫాస్ట్ నోట్ పడిన వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. వాళ్ళనే తరిమేశారు. అది అయిపోతుంది అనమాట. అంటే మనకి ప్యూర్గా ఉంటే నేచర్ విల్ సపోర్ట్ అని తెలుసుకోవాలి కొంచెం. అట్లానే బాధపడిన అవసరం అయితే ఎవరూ లేదండి. అందులో ఈ రాశి వాళ్ళు అసలు బాధ అంటే తెలియదు వీళ్ళకి. ఇన్ కేసు ఎక్కడైనా ప్రాబ్లం కనుక వచ్చి ఉంటే మనకి కన్సల్ట్ అయితే విల్ సీ వై ఇట్ ఈస్. డెఫినెట్గా తులారాశి వారు విన్నారు కదా, అంతా బాగుంది. ఎందుకు బాగాలేదు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న సురేష్ గారి నంబర్కి కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. నమస్తే అండి.